నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు 79వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ద్వారా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పిలుపు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి శ్రీకారం. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి. వైసీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అమరవీరుల త్యాగాలను కొనియాడుతూ ప్రస్తుత పాలకుల తీరును విమర్శించిన వైసీపీ నేతలు. అభివృద్ధి సంక్షేమ పథకాలు 100% అమలు చేసి ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించే విషయంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, దానికి అనుగుణంగా పాలన కొనసాగిస్తోందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. ఈరోజు కడప నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో నిర్వహించిన 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తొలుత మంత్రి ఫరూక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ వెంటరాగా పెరేడ్ను తిలకించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటూ అభివృద్ధి సంక్షేమంతో ముందుకు సాగుతున్నారన్నారు. ముఖ్యంగా జిల్లాలో సాగునీటి రంగంతో పాటు వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు. పంటల సాగుకు సంబంధించి రైతాంగానికి అవసరమైన రుణాలు, ఎరువులు, పంటలకు గిట్టుబాటు ధరలు, ఈ క్రాప్ నమోదు తదితర అంశాలను రైతాంగాన్ని ఆదుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో జిల్లా క్రెడిట్ ప్లాన్ లక్ష్యం మేరకు రుణాలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రీయ కృషి వికాస్ యోజన ద్వారా ఉద్యాన రైతులకు చేయూత ఇస్తున్నామని అన్నారు. జిల్లాలో బిందు, తుంపర సేద్య పరికరాలను పంపిణీ చేస్తామని ఆయన వెల్లడించారు. పేదలకు సంబంధించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు కిట్లు, పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు ఆయన వివరించారు. డిజిటల్ విద్యా బోధన అందిస్తున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే రెండవ కంటెన్సర్ దగ్గరకు చేరుకున్నారు. సివిల్ పోలీస్ లీడ్ బై శ్రీ నెమ్మదిగా లీడ్ బై శ్రీ జి కిరణ్ కుమార్, లెఫ్టినెంట్ కమాండర్, అసిస్టెడ్ బై శ్రీ ఏషయ్య, సెకండ్ సిసి. ఫోర్త్ కంటింజెంట్స్ ఎన్సిసి సిక్స్త్ డిస్ట్రిక్ట్ ఆర్మర్డ్ రిజర్వ్ బ్యాండ్ లీడ్ బై శ్రీ ఎం బాబు, ఏపీఎస్సి 2432 డోర్ కడప. ముందుకు మార్చ్ ఫాస్ట్ చేసుకుంటూ వస్తున్నారు. ఫస్ట్ కంటింగ్ డిస్ట్రిక్ట్ ఆర్మర్ రిజర్వ్ కడప లీడ్ బై శ్రీ పి స్వామినాయక్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్, డిస్ట్రిక్ట్ రిజర్వ్ ఆర్మర్డ్ పోలీస్, అసిస్టెంట్ బై శ్రీ జిఎల్ఆర్ సభాపతి, ఏఎస్ఐఆర్ కడప. సెకండ్ కంటింగ్ ఎస్ఐఆర్ పోలీస్ ట్రైనింగ్, కమలాపురం పోలీస్ స్టేషన్, అసిస్టెంట్ బై శ్రీ రామరాజు, ఏఆర్ ఎస్ఐఆర్ కడప. థర్డ్ కంటింజెన్స్ హోమ్ గార్డ్స్ కడప లీడ్ బై సహాపరచవలసిందిగా అందరినీ కోరుకుంటున్నాను. ఫోర్త్ కంటింజెంట్స్ ఎన్సిసి సీనియర్ బాయ్స్ లీడ్ మన్, ప్లాటూన్ కమాండర్, అసిస్టెడ్ బై శ్రీ టి చరణ్, సెకండ్ సిసి. గర్ల్స్ లీడ్ బై కుమారి ఏ వసుంధర, ప్లాటూన్ కమాండర్. సిక్స్త్ కంటింజెంట్స్ భరత్ స్కౌట్స్ లీడ్ బై మాస్టర్ ఎంఎం నవీన్ కేశవరెడ్డి, కమాండెంట్. డిస్ట్రిక్ట్ ఆర్మర్ రిజర్వ్ బ్యాండ్ లీడ్ బై శ్రీ ఎం బాబు, ఏఆర్హెచ్సి 24232, డిస్ట్రిక్ట్ ఆర్మర్ రిజర్వ్ కడప. వచ్చేందుకు ఒక్కసారి మీ అందరి కరతాళ ధ్వనులను ఆశిస్తున్నాము. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి శ్రీకారం చుట్టిందని రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. కడప ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలోని గ్యారేజ్లో ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రారంభించారు. తొలుత విజయవాడ నుంచి ఈ కార్యక్రమాన్ని సీఎం ప్రసంగంతో తర్వాత జిల్లాలో ఉచిత ప్రయాణానికి సంబంధించి కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించి అనంతరం మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 అమలు చేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం, అన్న క్యాంటీన్ల ఏర్పాటు, అన్నదాత సుఖీభవ తదితర పథకాలను అమలు చేశామన్నారు. ప్రస్తుతం సూపర్ 6 ప్రధానమైన మరో అంశం మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఈ రోజు నుంచి ప్రారంభించామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళల పక్షపాతి అని, మహిళల కోసం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. స్వశక్తి స్వావలంబన కోసం డ్వాక్రా సంఘాలు ప్రవేశపెట్టినట్లు గుర్తు చేశారు. తాజాగా మహిళలకు రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లేందుకోసం స్త్రీ శక్తి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించినట్లు ఆయన వివరించారు. తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పటికీ మహిళా పక్షపాతని, ఈ పథకం ప్రవేశపెట్టినందుకు మహిళలు చంద్రబాబును ఆశీర్వదిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డితో పాటు ఇతర నేతలు, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు. అక్క అది ముందర ఫ్లాగ్ తీసి అక్క బెలూన్స్ డౌన్ చేయాలా? బెలూన్లు కనిపిస్తున్నాయి, కొంచెం మొహాలు కనపడట్లేదు. ఆవేశం బట్టి వెళ్ళలే, ఆవేశం అది కూడా ఆవేశం లోది అనేది. అవును, చాలా సక్సెస్ఫుల్గా అయింది. మహిళలు ఎంతో ఆనందంగా ఉన్నారు. మళ్ళీ కొత్త స్కీమ్ కూడా ఇంట్రడ్యూస్ చేశారు చంద్రబాబు నాయుడు. 6 సూపర్ 6లు అన్నీ అయిపోయినాయి, మిగిలింది ఏమీ లేదు. దీన్ని ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రభుత్వానికి చెడ్డ పేరు రాకుండా జాగ్రత్తగా చేస్తే బాగుంటుంది. కొన్ని సూచనలు చేశారు ఎమ్మెల్యే గారు వాళ్ళు, ఆ సూచనలు పాటిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎక్కువగా హెల్త్ పర్పస్ మీదనే గొడవలు ఉంటాయి. దానికోసం ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసుకోవడం మంచిదే. ఆ అమ్మాయి చెప్పింది కరెక్ట్. ఎందుకంటే ప్రతి చోట కూడా మా నంద్యాల లాంటి ఊర్లోనే ఇది పాత కడప, ఇప్పుడు దాదాపుగా 300 సంవత్సరాలు జిల్లా హెడ్ క్వార్టర్. మా దగ్గరనే డైలీ ఎంత ఉన్నాయని ఓపీ నిందాలు కూడా 10-18 ఓపీ ఉన్నాయి. అంతకుముందు రానికి పోనీకి అవకాశం కలిగిస్తే మంచిదే కదా, అంత పేదవారు ఎవరు ఉండేవాళ్ళు కాదు. అదేవిధంగా ఇక్కడైతే చాలా ఎక్కువ ఉండొచ్చు, బహుశా వాళ్ళకు కూడా అవకాశం అంతా కలిగిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. మహిళల్లో ఒక చైతన్యం వచ్చింది, చాలా సంతోషం. దాని ముఖ్య కారకుడు మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు. మీరైతే సూపర్ 6 పథకాలన్నీ అమలు చేస్తూ వెళ్తున్నారు సార్. ఇప్పటికే గతంలో కూడా వీళ్ళు 6 సూపర్ 6 పథకాలు అమలు చేయలేదని వైసీపీ వాళ్ళు చెప్పారు. ఇప్పుడు అన్నీ అయిపోయినాయి కదమ్మా, ఇంకా ఏం చెప్తాడు, ఏం దొరకలే. మళ్ళీ నిన్న ఓడిపోయిండు, దాని మీద కూడా ఏం చేసుకుంటాడు. నేను కూడా తిరిగా అక్కడ ఒంటిమిట్టలో, మా ఆరోగ్యం కూడా తిరిగిపోయింది. ఏం చేయాలి, ప్రజలకు ఏదైనా చేస్తే కదా. మరి ముఖ్యంగా మైనార్టీకి చెప్తా చరిత్ర. కడపలో హజ్ హౌస్ ఎందుకు కట్టారు తమ్ముడు? ఎక్కడ మనం కట్టాం, దాన్ని కంప్లీట్ చేయాలన్నా? ఏమి చేయాలి, పక్కన భారీసారు హజ్ హౌస్ను. 5 ఏళ్ళు సొంత జిల్లా నీది, సొంత ముఖ్యమంత్రి దాని హజ్ హౌస్ని ఏమైనా చేయాలని ఆలోచన దృక్పథం రావాలి కదా. అదే నమస్కారం. ఈరోజు 79వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మహిళలకి స్త్రీ శక్తి అని ఈరోజు ఫ్రీ బస్సు కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది. దీంట్లో ఎంతోమంది మహిళలు దీన్ని ఉపయోగించుకుంటారు. అలాగనే వర్కింగ్ ఉమెన్ వాళ్ళకి ఇది పెద్ద లబ్ధి చేకూరుతుందని తెలియజేస్తూ ఉన్నాను. అలాగనే ఈ యొక్క మహిళలు వాళ్ళ సొంత కుటుంబాలకు ఆర్థికంగా వాళ్ళ సపోర్ట్ కూడా ఉండడానికి ఎంతోమంది పని చేస్తున్నారు. వాళ్ళందరూ ఏ పని మీదైనా కానీ ఇతర ప్రాంతాలకు పోవాలంటే వాళ్ళకి ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతో ఉపయోగపడుతుంది. వాళ్ళు ఈ ప్రయాణానికి ఖర్చు పెట్టుకునే మొత్తాన్ని వాళ్ళ కుటుంబ అవసరాల కోసము, వాళ్ళ పొదుపు మార్గాల కోసం ఉపయోగించుకునే అవకాశం ఉంది. ఎంతో గౌరవంగా, ఎంతో పెద్ద ఇదిగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వము స్త్రీ శక్తిలో భాగంగా ఈ ఉచిత బస్సులని అనౌన్స్ చేయడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకముందు సూపర్ 6 పథకాలు చెప్పినారో అది ఒక్కటొక్కటిగా తీరుస్తూ మహిళలకు, పేద ప్రజలకు, యువతకు
సపోర్టివ్గా ఈరోజు ప్రభుత్వ పథకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరిని సపోర్ట్ చేస్తూ పేద బలుగు బలహీన వర్గాలకు అండగా ఈరోజు ప్రభుత్వం నడుస్తోంది. మొన్న చూసినాము తల్లికి వందనము చాలా పెద్దగా గర్వించే విధంగా ఈరోజు ఇచ్చినారు. అదేవిధంగా ఈరోజు స్త్రీశక్తిలో భాగంగా ఉచిత బస్సులను ఇస్తూ ఎంతోమంది మహిళలకి అందుబాటులోకి ఈ బస్సులను తీసుకురావడం జరిగింది. అలాగనే మహిళలు ఈ బస్సులను ఉపయోగించడం ద్వారా రద్దీ పెరుగుతుందన్న ఉద్దేశంతో దాదాపు ఒక్కొక్క బస్ స్టేషన్లో 30% బస్సులను ఇంక్రీజ్ చేస్తూ పోతూ ఉన్నారు. అలాగనే మహిళల రక్షణకు అనుగుణంగా చేయవలసిన ప్రతి ఒక్క కార్యక్రమాన్ని చేస్తున్నారు. సీసీ కెమెరాలు పెట్టడం కానీ, వెబ్ కెమెరాలు పెట్టడం కానీ, అలాగనే ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగస్తులకు ఒక శిక్షణ కార్యక్రమాన్ని చేస్తూ మహిళలతో మర్యాదగా ఎలా ప్రవర్తించాలనే దాని మీద వాళ్ళకి శిక్షణ కార్యక్రమాలు చేస్తూ ఒక గొప్పగా ఈ పథకాన్ని తీసుకెళ్తున్నారు. నేను ఆంధ్రప్రదేశ్లో ఉన్న మహిళలకు అందరికీ విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాను. ఈ పథకాన్ని గొప్పగా ఉపయోగించుకుంటూ దీన్ని అబాసుపాలు చేయకుండా దీన్ని మీ అవసరాలకు, దైనందిన వ్యవహారాలకు, మీ ఉపాధి కోసం పోయే దానికి వాడుకోండి. దీన్ని విజయవంతం చేసే బాధ్యత మనందరి మహిళల చేతుల్లో ఉంది. వైఎస్ఆర్సీపీ గల్ఫ్ కన్వీనర్ బిహెచ్ ఇలియాస్ భవిష్యత్తులో తన సేవలను మరింత విస్తరించి ప్రవాసాంధ్రుల మన్ననలు పొందాలని వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషాలు ఆకాంక్షించారు. వేడుకలు ఈరోజు కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. తొలుత ఆయన కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గల్ఫ్ కన్వీనర్గా ఇలియాస్ సేవలు ప్రశంసనీయమన్నారు. కొత్త పుట్టి కోసం దేశం కాని దేశాలకు వెళ్లి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఇలియాస్ అండగా నిలబడి వారికి అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. మరోవైపు వైసీపీలో కీలకంగా ఉంటూ పార్టీ అభ్యున్నతికి కృషి చేయడం మరింత అభినందనీయమన్నారు. ఇలియాస్ ఇలాంటి జన్మదినాలు మరెన్నో నిర్వహించుకుంటూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ సురేష్ బాబుతో పాటు ఇతర నేతలు, కార్యకర్తలు, ఎన్ఆర్ఐలు అందరికీ నమస్కారం. ఈరోజు పెద్దలు బిహెచ్ ఇలియాస్ అన్న గారి జన్మదినం సందర్భంగా ఎన్ఆర్ఐలంతా వచ్చి గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి ప్రతి దేశం ఎన్ఆర్ఐలు ఆయనకు ఘనంగా ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడానికి మన కడప మేయరు పెద్దలు సురేష్ బాబు గారు మరియు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా గారి సమక్షంలో ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ప్రతి ఒక్కరూ. ఆయన గల్ఫ్ దేశాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అహర్నిశలు కృషి చేస్తూ పార్టీ ఎదుగుదల కోసం ఎంతో కష్టపడి మాలాంటి వాళ్ళకి ఎంతో మందికి తోడ్పాటు అందిస్తూ పార్టీ కోసం కష్టపడేదానికి ఒక దారిని చూపించినటువంటి మంచి వ్యక్తి ఇలియాస్ అన్న గారు. ఆయన పుట్టినరోజులు ఇలాంటి రోజులు మరిన్ని చేసుకొని నిన్ను నూరేళ్ళు చల్లగా ఉండి ఆ దేవుడు ఆశీస్సులు ఇంకా మంచి పదవులు అనుభవించి బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరూ ఆయనకు విశేష తెలియజేస్తున్నారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि बरकातहू। आज माशाल्लाह एक बेहतरीन दिन है। सबसे पहली बात तो आज हमारा इंडिया का इंडिपेंडेंस डे और ऐसे ही हमारे सबके चहीते बीएच इलियास साहब हमारे गल्फ कन्वीनर हैं, तो माशाल्लाह उनका आज बर्थडे मनाना हुआ हमारे वाईएसआरसीपी कैंप ऑफिस में। तो बेहद खुशी है कि स्पेशली हमारे क्वेट से एनआरआई विंग भी हो या और काफ़ी सारे बड़े हमारे भाई सब इधर आना हुआ और बिहच इलियास साहब का बर्थडे बेहतरीन तरीके से इधर मनाना हुआ। और हम सब दुआ करते हैं आने वाले दिनों में हमारे इलियास साहब को अल्लाह ताला और भी ताकत दे। ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పిలుపునిచ్చారు. కడప నగరంలోని టీడీపీ కార్యాలయంలో దేశ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యే మాధవిరెడ్డితో కలిసి జెండాను ఆవిష్కరించి టీడీపీ నేతలు, కార్యకర్తలకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సముపార్జించి పెట్టడం కోసం ఎందరో సమరయోధులు పోరాటాలు చేశారన్నారు. మన దేశం విభిన్న మతాలు, జాతులు, కులాలు, అనేక రకాల సంస్కృతి సంప్రదాయాలకు నిలయమన్నారు. ఇలాంటి దేశంలో జన్మించినందుకు ప్రతి ఒక్కరూ గర్వపడాలన్నారు. ప్రతి పౌరుడు జాతీయ భావన పెంపొందించుకొని భారతదేశ సమగ్రత, భద్రతను కాపాడాలన్న భావాన్ని పెంపొందించుకోవాలన్నారు.
100 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ రోజున విజన్ 2047లో భాగంగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి భారతీయుడు పనిచేస్తూ ప్రపంచ దేశాల్లో మన దేశ ఘనతను చాటేలా ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సూర్యనారాయణరావుతో పాటు ఇతర నేతలు, టీడీపీ కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్యాలయంలో 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశ ప్రజలందరూ కూడా ఘనంగా స్వతంత్ర దినోత్సవ పండుగ చేసుకుంటున్న రోజు ఇది. భారతదేశం ప్రపంచంలోనే ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశం. విభిన్న జాతులు, విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న వర్గాలు, విభిన్న రకాల సంస్కృతి సాంప్రదాయాలకు భారతదేశం ఒక పెద్ద నిలయం. ఈ దేశంలో పుట్టినందుకు చాలా గర్వకారణంగా ఉంది. ప్రతి భారతీయుడు కూడా జాతీయ భావాన్ని పెంపొందించుకొని భారతదేశ సమగ్రతను, భద్రతను కాపాడాలని చెప్పి ఆ భావాన్ని పెంపొందించుకుంటూ 2047 అంటే 100వ స్వతంత్ర భారత దినోత్సవ శుభాకాంక్షలు. ఆ రోజు ఒక దాని 100 సంవత్సరాల శుభాకాంక్ష 100 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షల రోజు విజన్ 2047 ఏదైతే మన తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి మోడీ గారు ఆకాంక్షించారో ఆ ఆకాంక్షలకు అనుగుణంగా ప్రతి భారతీయుడు కూడా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వేంపల్లెలోని ఓం శాంతి భవన్లో ముందస్తు కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం వారి ఓం శాంతి భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో నిర్వాహకులు విజయ, త్రివేణి, సౌమ్యుల ఆధ్వర్యంలో వేడుకల్లో భాగంగా శ్రీకృష్ణుని అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పించారు. అలాగే లక్ష్మీనారాయణలను కూడా అందంగా అలంకరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ జయంతిని వ్రతంగా ఆచరిస్తే గోదానం చేసిన ఫలితం, కురుక్షేత్రంలో సువర్ణదానం చేసిన ఫలితం దక్కుతుందని బ్రహ్మాండ పురాణం ద్వారా తెలుస్తోందన్నారు. కలియుగంలో కల్మషాన్ని హరించి పుణ్యాన్ని ప్రసాదించే పర్వదినం ఇది అని వివరించారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ అన్న గీతోపదేశంతో మానవాళికి దిశానిర్దేశం చేశారని అన్నారు. సహజ రాజయోగంతో సహజంగా రాజులయ్యేటువంటి యోగం లభిస్తుందని వారు వివరించారు. అలాగే ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సుఖాలతో శాంతిమయ జీవితం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఓం శాంతి సంస్థ ప్రతినిధులు ఇంకా పలువురు భక్తులు పాల్గొన్నారు. రక్షాబంధన కార్యక్రమాన్ని జరుపుకుంటాము. రక్షాబంధన అనగా రక్షణనిచ్చేటువంటి బంధన ఏది అంటే ఒక్క పరమాత్ముని స్మృతి అనేటువంటి అనేక బంధనాలు ఏవైతే ఉన్నాయో ఆ బంధనాలన్నిటి నుండి విముక్తి పొందేటువంటి అంటే ఈ దేహము నేను కాదు, నేను ఒక చైతన్య శక్తి ఆత్మ అయిన అనే పేరుతో మౌంట్ ఆబులో నియమించబడింది. కావున ఈ సమస్త దేశ విదేశాలలో మొత్తము 155 దేశాలలో ఈ సంస్థ స్థాపించబడి ఉంది. ఇచ్చట ప్రతి ఒక్కరూ కూడా పరమాత్మ సంతోషాలతో ఉంటుంది. ధనం ద్వారా సేవ చేయడం అంటే ప్రతి ఒక్కరి దగ్గర
కడప నగరంలోని వైసీపీ కార్యాలయంలో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషాలు ముఖ్య అతిథులుగా హాజరై మహాత్మా గాంధీ చిత్రపటంతో పాటు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగ ఫలితంగా భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందన్నారు. అంతేకాకుండా బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్న దేశాన్ని విముక్తి చేసేందుకోసం మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, అంబేద్కర్ వంటి మహానాయకులు తమ జీవితాలను అర్పించారన్నారు. అలాంటి వీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మర్చిపోరాదన్నారు. ఆ మహనీయుల స్ఫూర్తితో దేశాన్ని, రాష్ట్రాన్ని ముందుకు నడిపించాల్సి ఉండగా రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం అరాచక పాలన కొనసాగిస్తోందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సుపై చంద్రబాబు తీరును తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, జిల్లా, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర శుభాకాంక్షలు. సో దాదాపు స్వాతంత్రం వచ్చి 79 సంవత్సరాలు పూర్తయిపోయింది. ఇది 79వ సంవత్సరం. ఇన్ని సంవత్సరాల స్వాతంత్రం వచ్చి ఇంకా ఈ ఆంధ్ర రాష్ట్రానికి అయితేనేమి కొన్ని రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చిన పరిస్థితి లేదు. సో దానికి ఎంత దారుణం అంటే ఓటేసుకునేదానికి కూడా హక్కు లేని పరిస్థితి ఉంది. ఈ రోజు కూడా గన్లతో కాల్ చేస్తారా అని చెప్పేసి అనే డిఎస్పీలు ఉన్నారు. సో ఈ రకంగా ఉందంటే అంతకుముందు బ్రిటిష్ వాళ్ళే మేలు అనిపించే పరిస్థితికి వచ్చింది. చాలా దారుణం. ఎవరి ఓటు వాళ్ళు వేసుకునేదానికి హక్కు లేని పరిస్థితి. ఎందుకంటే ఎవరైనా అల్లరి మూకలు ఇలాంటివి చేస్తారు. కానీ పోలీసులు పహారాతో, పోలీసుల సహకారంతో ఓట్లు వేసే కార్యక్రమం మనం ఇక్కడే చూస్తున్నాం. అదే కాకోకుండా కలెక్టర్ గారు నిలబడుకొని దొంగ ఓట్లు వేయించే కార్యక్రమం చేస్తున్నారంటే ఇంకేమనుకోవాలి? ఎలక్షన్ ఆఫీసర్ ఆయన ముందరనే జరుగుతోందంటే ఏమనుకోవాలి? చాలా దారుణం, చాలా దారుణం. ఇది స్వాతంత్రం అంటారో లేకుంటే ఏమంటారో తెలియదు, కానీ నిజంగా చాలా దారుణం. అలాగే ప్రతిపక్షానికి సంబంధించిన నాయకులను, కార్యకర్తలను దొంగ కేసులు పెట్టి అన్యాయంగా, అసలు కేసులే, ఆ ఇన్సిడెంటే ఉండదు, అటువంటిది దొంగ కేసులన్నీ పెట్టేసేసే కార్యక్రమం చేసి. సో ఈరోజు ఆర్టీసీ బస్సులో ఫ్రీ అని చెప్పేసి చెప్తున్నారు. సో అందరికీ మొత్తం ఆయన ఒకసారి ఆ పబ్లిక్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది ఒకసారి చూస్తే తెలుస్తుంది. ఎక్కడికైనా పోవచ్చు, మీరు విజయవాడకు పోవాలంటే విజయవాడకు పోవచ్చు, తమ్ముళ్ళు మీరు శ్రీశైలం కావాలంటే శ్రీశైలం పోవచ్చు, ఇంకొక తిరుపతికి పోవాలంటే తిరుపతికి పోవచ్చు, అన్నవరం కావాలంటే అన్నవరానికి పోవచ్చు అని చెప్పేసి అందరికీ కథలు చెప్పి ఈరోజు నాన్ స్టాప్ బస్సుల్లో లేవు, సింగిల్ స్టాప్ బస్సుల్లో లేవు, తర్వాత ఏసీ బస్సుల్లో అసలు లేవు, ఘాట్ రూట్ బస్సుల్లో అసలు లేవు. ఏదో పల్లె వెలుగు అనే దాంట్లో మాత్రమే ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతుంది. చాలా మటుకు అన్ని రూట్లలో ఈ కాంట్రాక్ట్ క్యారేజీలే ఉంటాయి. కాంట్రాక్ట్ క్యారేజీలు అంటే ప్రైవేట్ బస్సులు వాళ్ళు హైర్ చేసుకొని ఆర్టీసీ బస్సులు పెట్టేవాళ్ళు, దాంట్లో అంతా కూడా డబ్బులు పే చేయాలి. అంటే చాలా మటుకు రూట్లలో కాంట్రాక్ట్ క్యారేజీలే ఉంటాయి ప్రతి డిపోలోనూ. స్వాతంత్ర సమర యోధుల త్యాగాల కారణంగానే ప్రస్తుతం మనమందరం స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటున్నామని కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి తెలిపారు. భారతదేశ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కడప నగరం నాగరాజపేటలో గల అరుణాచల హాస్పిటల్లో ఎమ్మెల్యే మాధవిరెడ్డి జెండా వందనం చేశారు. అనంతరం ఆమె స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎందరో త్యాగమూర్తులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను సైతం అర్పించి ఆంగ్లేయుల కబంధ హస్తాల్లో చిక్కుకున్న భారతమాతను విముక్తి చేశారన్నారు. అటువంటి సమరయోధుల ఆశయాల సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని పిలుపునిచ్చారు. అలాగే స్వచ్ఛ కడప మన కడప కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ ఆచరిస్తూ కడపను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ప్రతినిధులు, వైద్య బృందం ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. ఎందరో మహనీయుల త్యాగ ఫలితంగానే దేశానికి స్వాతంత్రం సిద్ధించిందనేది వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని ప్రొద్దుటూరు డీఎస్పీ భావన పిలుపునిచ్చారు. దేశ 79వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రొద్దుటూరు పోలీస్ సబ్ డివిజన్ కార్యాలయంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత డీఎస్పీ భావన జాతీయ పతాకాన్ని ఎగురవేసి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను కొనియాడారు. స్వాతంత్ర్యం కోసం పోరాడిన అమరవీరుల త్యాగాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ భారత రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరూ నడుచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ పోలీస్ అధికారులు ఇంకా సిబ్బంది పాల్గొన్నారు. भारत माता के जय, बोलो भारत माता के जय, बोलो भारत माता के जय। ఇంపార్టెంట్ పీరియడ్ ఉందో దాంట్లో కాన్స్టిట్యూషన్ మనకి ఫ్రేమ్ అయ్యి కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్నాం 1950. సో దీంట్లో కూడా సమ్ ఆఫ్ ద ఫ్యూ థింగ్స్ ఏంటంటే ఈవెన్ టుడే సో ఇట్ ఈస్ 79th ఇండిపెండెన్స్ డే వీ స్టిల్ ఫీల్ లైక్ దేర్ ఈస్ అ లాట్ టు డూ ఇన్ ఇండియా, దెర్ ఇస్ అ లాట్. అండ్ మనం దేర్ ఆర్ 3 థింగ్స్. 1947లో మనకి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు 3 యూనిట్స్ మీద ఇట్ వర్క్. ఒకటి మనకి ఫ్రీడమ్ వచ్చింది, 2 మనం యూనిట్. అండ్ ప్రొద్దుటూరు సబ్ డివిజన్ నుంచి ఫర్ ఆల్ ద people in the entire nation, happy Independence Day. ఇది మన 79th ఇండిపెండెన్స్ డే వీఆర్ సెలబ్రేటింగ్. ఈరోజు మన సబ్ డివిజన్లో కూడా ఫ్లాగ్ హోస్టింగ్ చేయడం జరిగింది ఆల్రెడీ. అండ్ ఆల్సో ఎన్సీసీ క్యాండిడేట్స్, మన ఎంటైర్ సిఐస్, ఎస్ఐస్ అండ్ ఆల్ ద సబ్ డివిజన్ ఆర్ హియర్. మనం కొంచెం మోటివేషనల్ స్పీచెస్లా కూడా మనం ఇచ్చుకున్నాం ఆల్రెడీ. అండ్ ఆల్సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండిపెండెన్స్ డే కూడా వీ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్డ్. So moving forward, we are taking this as an opportunity to become better police officers. Moving forward, we are also taking this as an opportunity to understand more of our constitution also. Thank you. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మన దేశ ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. స్వాతంత్ర దినోత్సవ వేడుకల ద్వారా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి పిలుపు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి శ్రీకారం. రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ వెల్లడి.
వైసీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. అమరవీరుల త్యాగాలను కొనియాడుతూ ప్రస్తుత పాలకుల తీరును విమర్శించిన వైసీపీ నేతలు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.